హలో అండి. ప్రతి మదర్‌కి వాళ్ళ పిల్లలకి హెల్తీగా ఏమన్నా చేసి పెట్టాలనిపిస్తూనే ఉంటుంది కదా! మా పిల్లలు కూడా అంతే అండి. ఆకుకూరలు అంటే అస్సలు తినరు. మామూలు ఆకుకూరలు అయితే తింటారు కానీ మునగాకైతే అస్సలు తినరు. దానికోసం ఈ వడలైతే చాలా పర్ఫెక్ట్ అండి. రండి ఎలా చేద్దామో చూద్దాం. మంచినీపప్పును వచ్చి ఒక 3 అవర్స్ ముందు నానబెట్టుకొని గార్లిక్, ఎండుమిరపకాయ, ఈ మంచినీపప్పు, చనా దాల్ అండి వేసి బాగా మిక్సీ పట్టుకోండి. వాటర్ వేయద్దండి. వాటర్ వేయకుండా ఇలా గట్టిగా మిక్సీ పట్టుకుందాం. మనకు వడకొచ్చేంతగా తెలుస్తుంది కాబట్టి అంత మటుకు చేసుకొని నానబెట్టిన శనగపప్పుని కొన్ని అలాగే వేయండి. ఆనియన్స్ ఎక్కువ పడతాయండి. ఆనియన్సే బాగా టేస్ట్ ఉంటుంది ఈ వడకి. ఆనియన్స్ మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోండి, మంచిగా ఉంటుంది టేస్ట్. దీనిలో సాల్ట్ నేను మిక్సీ పట్టేటప్పుడే వేసేసానండి. ఇది మునగాకండి. మునగాకు వచ్చి ఒక కట్ట అంటే 1/2 కిలో దాకా ఉంటుందండి మునగాకు. 1/2 కిలో కన్నా తక్కువగా మంచినీపప్పు నానబెట్టాను. ఇదేమో ఆకేమో 1/2 కిలో పైన ఉంటుంది. ఇలా బాగా తరిగేసి సన్నగా వేసి అన్నీ బాగా కలుపుకోండి. వాటర్ వేయద్దండి అసలు, ఎందుకంటే ఆనియన్స్లోనూ వాటర్ ఉంటుంది, మునగాకులోనూ వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ వేసినామనుకో ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుందండి. ఆయిల్ లేకుండా మిక్సీ పట్టేటప్పుడే కొంచెం గట్టిగా పట్టుకొని అదిగోండి వీడియోలో చూపించినట్టు ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో చూడండి. ఇలా వడకొచ్చేంత మటుకు మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక ఇలా వడల్లాగా చేసేసుకోవటమే అండి. ఇది కాంబినేషన్ వచ్చి చికెన్కి చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుంది టేస్ట్. కారంకు కూడా బాగుంటుంది, ఎండు కారంకి. అండ్ చికెన్, మటన్కి కూడా చాలా బాగుంటుంది. బాగా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.